డెవిల్ కుమార్ గా మారిపోయాడు. రంజనితో పాటు ఆమె పిల్లల్ని కూడా హత్య చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. ఈ హత్య ప్లాన్ ను అమలు చేయడానికి అతను తన స్నేహితుడు రాజేష్ కు పెద్ద మొత్తం డబ్బులు ఇచ్చాడు. రాజేష్ పథకం ప్రకారం సెలవు తీసుకొని కున్నూర్కి వచ్చాడు. అక్కడ అంచల్ గ్రామంలోకి వెళ్లి రంజని ఆమె తల్లిని గమనించసాగాడు. కానీ సరైన టైం రాక రంజని ఉన్న హాస్పిటల్ కి వెళ్లి డిశ్చార్జ్ అయ్యే సమయాన్ని తెలుసుకోవడం కోసం ఆమె తల్లితో మాట్లాడాడు. రంజని డిశ్చార్జ్ అయిన ఇంటికి వెళ్ళాక ఆమె ఒంటరిగా ఉన్న సమయం వేచి చూశాడు. ఒకరోజు పిల్లల బర్త్ సర్టిఫికెట్ కోసం శాంత బయటికి వెళ్తుండడంతో ఆ అవకాశం మిస్ కాకుండా వెంటనే ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో రంజని తన బిడ్డలను నిద్రపుచ్చుతుంది. రాజేష్ గమనించి వెనక నుంచి వచ్చి ఆమె నోరు మూసి పట్టుకున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక రంజని పోరాడింది. కానీ కత్తి తీసి రాజేష్ ఆమె మెడపై కొయ్యడం ప్రారంభించాడు. రక్తపు నీళ్ళలో ఆమె కూలిపోతుంది. రంజని అక్కడే మరణించింది. తర్వాత చిన్నారుల దగ్గరికి వెళ్లి వాళ్ళ మెడలను కూడా కోసి దారుణంగా హత్య చేశాడు. పని ముగించుకొని బైక్ మీద అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకొని డెవిల్ కుమార్ కి కాల్ చేసి కర్ణాటక